ఏం సార్ ఈ బొమ్మ రాధాకృష్ణులా? సార్ ఇది ఏంటి ఇప్పుడు 2 రంగులు, ఇప్పటి వరకు 2 రంగులు వాడారా? 2 రంగులు. ఫస్ట్ 2 3 అయింది. బ్లాక్, రెడ్, ఎల్లో. ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగు వేసిన తర్వాత ఉతికి ఆరేయాల. ఈ రెడ్ మాత్రం ఉడికేయాలి. ఉడికేస్తేనే రెడ్ వస్తుంది. ప్రాసెస్ ఒక బొమ్మ వేయాలంటే 1 రోజులు పడుతుంది. లైన్లు గీయాలంటే దాన్ని ప్రాసెస్ చేయడానికి ఒకసారి. ఫ్రేమ్ చేస్తే బాగుంటుంది. అవును సార్. మామూలు విషయం లేదు సార్. బయట చూడలేదు సార్ ఇది. లక్ష్మీ అవతారం, గణేష్, వెంకటేశ్వర స్వామి. అద్భుతం, చాలా పెద్ద వర్క్. అయితే ఒకసారి లైన్ డ్రాయింగ్ అన్నీ ఒకటి వేసేసుకుంటారు, 10-20 అట్లా. అట్లే సార్, ఒకటి వేసేస్తే బ్లాక్ లైన్ మళ్ళీ రంగులు ఒక ఇదిగా వేసుకుంటారు. మైన్యూట్ వర్క్. ఇంకా వేయాలా? రెడ్ బ్లాక్ అయింది, ఇంకా ఎల్లో, గ్రీను, బ్లూ, ఇంకా డీప్ ఇంకో రెడ్ ఉందా? ఈ రెడ్ సరిపోద్ది. నాగేశ్వరరావు. రంగులతో స్ప్రేయా? చేత్తో డాట్ పెట్టారా? అబ్బా, ఇదే రంగులే. బాబా, మామూలు వర్క్ కాదు. సార్ చెప్పండి సార్. ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఏంటి ఏది? ఇది నలుపు రంగు, ఇది మంచి బెల్లము, ఇది తాటి బెల్లము, ఇనుప ముక్క. 1 కిలో తాటి బెల్లం, దానికి 200 గ్రాములు తాటి బెల్లం. మంచి బెల్లం 1 కిలో అంటే తాటి బెల్లము 200 గ్రాము నలిపి ఒక 15 లీటర్ నీళ్ళల్లో కలిపేయాలి. కలిపేసి ఒక కుండలో పోసి ఈ తుప్పు పట్టిన ఇనప ముక్క
ఈ చుట్టుపట్టి నేను బొమ్మ కూడా దాంట్లో పెట్టేస్తాను. పెట్టేసి 15-20 రోజులకంతా అది ఇంకు తయారవుతుంది. ఇంక్ తెల్ల కాడ కూడా తీసుకుంటాం, ఇలాంటి కూడా తీసుకుంటాం సార్. నిన్న ఒక రోజు నానబెట్టి ఉతికేసి పాలు, గేదె పాలు, కరక్కాయ పొడి, కరక్కాయ, మనం దగ్గు వస్తే వేసుకునే కరక్కాయ. పిండి కరక్కాయ. ఏం కరక్కాయ సార్ ఇది? మామూలు కరక్కాయ పిండి. పిందెలు పెద్దది ఉంటాయి కదా, దీంట్లో పెద్దది, చిన్నది. దీన్ని పౌడర్ చేసుకొని ఆ పాలల్లో కలిపేసి బాగా ఈ మరగ ముంచి బాగా పిండేసి ఎండ వేసేస్తాం. ఇట్లా ఉంటుంది. ఆ మరకలు అన్నీ ఎట్లాగా ఉంటాయి. ఇవన్నీ తీసేస్తాం. కడిగితే ఉతికే కొన్ని పోద్ది, ఉతకూడదు కదా. బ్లాక్ లైన్ అయినాక అప్పుడు ఉతికినప్పుడు అప్పుడు ఉతకాలి. కానీ ఇప్పుడు ఇదంతా తీసేస్తాం, వచ్చేస్తాం. చేత్తో గోకితే వచ్చేస్తుంది. అది ఇది ఇంకు తయారైంది కదా, ఈ కరక్కాయ పౌడరు పాలు పిండితే ఇలా వస్తుంది. ఇట్లా తయారు చేసుకోవడానికి ఇది చింత బొగ్గు, చింత చెట్టు కింద రాలుతుంది సన్న పుల్ల, అవి తీసుకొచ్చి కాల్చి దానిపైన బెరడు ఎత్తేస్తాము. ఎత్తేసి దీంట్లో డ్రాయింగ్ వేసుకుంటాం.
ఇట్లా స్కెచ్ చేసుకుని ఇది సార్ కలం పెన్ను ఇట్లా ఇప్పుడు తయారు చేసినాం కదా ఇంక్ బెల్లం నీళ్ళు దాంట్లో దీనిపైన రాస్తే పర్మనెంట్ బ్లాక్ అయిపోతుంది. రాసేటప్పుడు నీళ్ళు లాగానే ఉంటాయి, అది కొంచెంసేపు తర్వాత అట్టే బ్లాక్ మారిపోతుంది. ఏమంటే దీంట్లో కరక్కాయ పౌడర్ ఉంది కదా, బెల్లానికి దానికి ఒక రియాక్షన్ జరిగి బ్లాక్ అవుతుంది. పాలు వచ్చి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది, దాంట్లో ఎన్న శాతం ఉంటుంది కాబట్టి స్ప్రెడ్ కాకుండా చూసుకుంటుంది. ఇది అవుట్లైన్ బ్లాక్ అయిపోయింది. సరే, మందిష్ట తెలుసు కదా, ఆయుర్వేద మందు. అవును సార్. మందిష్ట ఇది పౌడర్ చేసుకునేసి పట్టికి సార్ దాలబందరు దీన్ని పౌడర్ చేసుకునేసి 1 లీటర్ నీళ్ళల్లో ఒక 100 గ్రాము 150 గ్రాములు వేసి కలిపేసి మనం ఎక్కడ నీళ్ళు రెడ్ కావాలనో అక్కడంతా నీళ్ళు మంచిష్ట పూసేయాలి. పటికి నీళ్ళు పూసేయాలి. అంతే, పటికి నీళ్ళు పూసేసి ఇట్లా ముద్దుగా ఉంటుంది, ఇట్లా పూసేయాలి. ఓహో, నింపడం. ఆ గుడ్డ నుంచి కదా, అదే చూస్తే ఇట్లా నింపేసి పారే నీళ్ళలో వదలాలి. దాంట్లో ఎగస్ట్రా ఉంటుంది కదా, అదంతా వెళ్ళిపోతుంది. గుడ్డకు పట్టింది గుడ్డ ఎంత పట్టుకుంటుందో అది మాత్రం నిలుస్తుంది. నిలిచినాక ఈ పౌడర్ ఉండదు చూడండి, అందిస్తారు. నీళ్ళల్లో వేసి బాగా బాయిల్ చేసినామంటే రెడ్గా అయిపోతుంది నీళ్ళు. బాగా రెడ్ వచ్చినాక ఈ గుడ్డను దాంట్లో వేసేసినాక బాగా తెల్లిందంటే ఎత్తి చూసినామంటే మనం పట్టికేసింది ఇక్కడంతా రెడ్ అప్లై ఉంటుంది. సాలు ఈ రెడ్ అనుకుంటే అప్పుడు ఎత్తి మంచి నీళ్ళలో వేసి ఉతికేయాలి. ఉతికేసి ఆ ఎల పెట్టేస్తే రెడ్ కాకు ఉతికేసి మళ్ళా అది రెడ్ అయిందా కరక పువ్వు. దీన్ని పౌడర్ చేసి 1 లీటర్ నీళ్ళు బాగా కాసి కింద దింపుకొని ఇది ఒక 100 గ్రామ్ పౌడర్ దాంట్లో వేయాలి. వేసినామంటే అట్నే పొంగుతుంది నీళ్ళు, అప్పుడు అది కలర్ వస్తుంది. దాన్ని ఆరినాక వడగట్టుకొని దాంట్లో మళ్ళీ ఈ పట్టికి ఒక 100 గ్రాములు వేసి కలుపుకొని ఎక్కడైతే పసుపు కావాలనో అలాగే ఆ కుంచితో పూసేయడం. పూసేసి మళ్ళా నీళ్ళల్లో జాడించేసి ఎండేసేస్తే ఎల్లో కలర్ పట్టేసి మళ్ళీ దాన్ని ఎల్లో కలర్ మనకు గ్రీన్ ఎక్కడ రావాలో అక్కడ కూడా అప్లై చేసేయాలి. ఎల్లో వేసినాక ఇండిగో బ్లూస్ ఒరిజినల్ కయ్యల్లో పండించేది, అంటే మన నీలి చెట్టు అంట. అవునవును, దాంట్లో తయారు చేసి దీన్నే మనం ప్రాసెస్ చేయాలి. ఇది ఒక 100 గ్రాములు అనుకోండి, 200 గ్రాములు బెల్లం, అట్లే ఒక 300 గ్రాములు సున్నం, అన్నిటినీ బాగా పౌడర్ చేసి బాగా ఒక 2 లీటర్ నీళ్లు పోసి దాంట్లో కలిపేస్తాం. కలిపేసిన ఒక 20 రోజుల తర్వాత ఇది ప్రాసెస్ అవుతుంది. కొంచెం గ్రీన్గా కనపడుతుంది, తయారైంది. ఓహో, తయారవ్వాలన్నమాట.
అప్పుడు ఎత్తి మనం ఎక్కడ బ్లూ కావాలో అక్కడ బ్లూ వేసుకునేది. గ్రీన్ కావాలన్నప్పుడు ఆ ఎల్లో పైన వేసినామంటే గ్రీన్ అయిపోతుంది. అది ఇది మోదుగు పువ్వు సార్. ఈ పువ్వు వచ్చి బాగా నీళ్ళలో వేసి బాగా తెల్లనియాల, తెల్లనిస్తే రంగు వస్తుంది దీంట్లో. దింపుకొని వడగట్టుకొని అట్లా ఇది 100 గ్రామ్ పట్టికారు దాంట్లో కలిపి చేసినామంటే స్కిన్ కలర్ అంటే ఒక విధంగా గోల్డెన్ ఎల్లో. ఇది సార్ కలర్ మాదే. ఇట్లనే మళ్ళీ ఇది ఇంకో రెడ్, ఇంకొక రెడ్ చావటి కోడి రెడ్. అదే విధంగానే మంది స్టైలాగానే. ఇది చురుకు చెక్క సార్. ఇది దీన్ని కొంచెం కలిపినామంటే మంచి మెరూన్ అంటే డార్క్ రెడ్ వస్తుంది. చురుటి చెక్క, చురుడు చెక్క. ఇది కూడా అమ్ముతుంది. మళ్ళీ ఈ రంగులతో అటు ఇటు మిక్స్ చేసి మనం ఎన్ని రంగులైనా తయారు. సార్ మామూలుగా అది మీరు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? సార్ నా పేరు మునిరత్నము. మా తండ్రి పేరు మునస్వామి రెడ్డి, అమ్మ పేరు మునియమ్మ. మాది కారూరు విలేజీ, పిచ్చాటూరు మండలం, ఇప్పుడు తిరుపతి జిల్లా. ఇప్పుడు తిరుపతి జిల్లాకు వచ్చింది. అవును, చిత్తూరు జిల్లా ఉండింది, తిరుపతి జిల్లాకు వచ్చింది. నేను చదువుకుంటా ఉండేటప్పుడే 3వ క్లాసులోనే నేను డ్రాయింగ్ వేసేది, ప్రాక్టీస్ చేసేది అనమాట. ఒక హ్యాపీ ఆశ. అది చేసుకుంటా రాసుకుంటా బుక్కుల్లో ఉన్నాయి కదా సార్ బొమ్మలు, అవి సూయి గీసుకుంటా ఇట్లా ఉండేది. స్కూల్కి పోతూ ఉండేది. మళ్ళీ 5వ తరగతికి పోయినా మా ఇంట్లో చదువు నిలిపేసినారు. చాలు 5వ తరగతి వరకు అనేసి నిలిపేసి ఈ బర్రెలు గడేసినారు. గేదెలు తెలుసు కదా, అది మేపేది. అయినా కానీ ఈ బొమ్మలు గీసేది వదల్లా. సంధ్యాలకు వచ్చి అది కట్టేసి దానికి మేత వేసేసి మళ్ళీ కూర్చునేది, ఏదో ఒకటి గీసేది. ఇలానే చేసుకుంటా ఉన్నాను సార్. నేను కొంచెం పెద్ద అయినాక వ్యవసాయ కూలి చేసుకుంటూ కూడా మళ్ళీ గీసుకుంటూ ఉండేది. ఏది ఆ గీసేది మాత్రం వదల్లా. అదేదో ఒక ఆశ, అది పెరిగిపోతూనే వచ్చింది. అక్కడ అది వ్యవసాయ కూలీలు చేసుకుంటూ ఇంకా 19 లాస్ట్లో పెళ్ళి. 19 సంవత్సరం నాకు పెట్టింది. నాకు పెళ్ళి చేసినారు. ఎందువల్ల అంటే మా నాయనకి కొంచెం ఒళ్ళు జబ్బు. ఆయన వీధి నాటకం నేర్పించే గురు. నేను కూడా నేర్చుకొని ఆడినా వీధి నాటకం కూడా. నాయనతో కూడా పోతూ ఉండేది ఎక్కడికైనా. ఏ పాత్రలు వేసేవాళ్ళు సార్? నేను కీచకుడు వేసాను సార్. అప్పట్లో బాగానే చేసాము. ఆ మేకప్ అంతా కూడా చేసేది నేను. అక్కడ పోయేసి నాయనతో కూడా పోయి వేషాలు వేసుకుంటారు కదా, వాళ్ళకి మేకప్ చేసేది. అది ఏది ఖాళీగా ఉండకుండా చేసుకుంటూ ఉండేది. అప్పుడు మా నాయనకి కొంచెం ఒళ్ళు జబ్బు అయ్యి నా పరిస్థితి ఎట్లా ఒక మాదిరిగా ఉంది, పెళ్లి చేసుకో అని. అది ఏం పెళ్ళి ఎందుకు చేస్తారని కూడా తెలియదు అప్పుడు. ఈమె మా ఊరే. సరే చేసుకున్నాం. ఈమెకి ఇంకా చిన్న వయసు. చేసుకునేసి అక్కడి నుంచి కూడా వ్యవసాయం కూలి ఇద్దరు చేసుకుంటూ ఈ బొమ్మలు గీసుకుంటూ ఉండేది. అక్కడ మనకు ఒక ఫ్రెండ్ టైలర్, ఆయన ఇది నువ్వు వేసే బొమ్మలు బాగానే ఉంది, దీన్ని కొంచెం పద్ధతిగా నేర్చుకొని కానీ వేసినామంటే ఇంకా మంచి పేరు వస్తుంది
అని చెప్పాడు. ఎట్లా, ఎక్కడికి పోయేది, అక్కడెక్కడ గురువులు లేదు అనేసి ఈ దినతంది అనే ఒక పేపర్ వస్తుంది తమిళ్, దాంట్లో చూస్తే సంతోను చిత్ర విద్యాలయము అనేసి హ్యాడ్ ఇచ్చున్నారు. అది చూసి రాసేస్తే వాళ్ళు పంపించినారు ఒక పేపరు. నెలకి 20 రూపాయలు కడితే వాళ్ళు పాఠాలు పంపిస్తారు. మనం రాసి వాళ్ళు చెప్పిన జవాబు రాసి పంపిస్తే నెల అట్లా 20 రూపాయలు నేను కూలి చేసుకొని కట్టుకుంటా. అది 2 సంవత్సరాలు చేసినాక డిప్లొమా ఇచ్చినారు. ఆ డిప్లొమా ఎత్తుకొని మళ్ళా ఈ సైన్ బోర్డులు, ఇంటికి పెయింట్లు కొట్టేది, ఇవి చేసుకుంటా ఏది పని మాత్రం ఏది దొరికినా పోతూ ఉండేది. అన్ని పనులు చేసినాము. అట్లా చేసుకుంటా పోతా ఉన్నాము. ఇంతలోకి కాళహస్తిలో మా బంధువులు ఉన్నారు. అక్కడికి వస్తా పోతూ ఉంటే కానీ ఒకసారి పక్కింట్లో ఒక ఆయన గీసుకుంటా ఉన్నాడు. పోయి చూసినాక ఇదేదో భలే ఉండింది బొమ్మలు. ఆయన అడిగితే మరికి మనమే రంగులు తయారు చేసుకుంటాము, నేచురల్ రంగులు. బొమ్మలు కూడా మనం ఇష్టంగా వేసుకోవాల్సిందే. నేర్చుకున్నాక ఏ స్టోరీ అనుకుంటామో ఆ స్టోరీకి బొమ్మలు గీసుకునేది. ఏ బొమ్మ కావాలన్నా మనం ఇష్టంగా వేసుకునేది. ఇదేదో బాగుంది, ఇది నేర్చుకునేస్తాము అని అప్పటికి 2 పిల్లకాయలు మాకు అనేసి వచ్చి అప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెంటర్ ఉంది ఇది నేర్పించేది. అందులో చేరి కాళహస్తిలో రూమ్ తీసుకొని అందులో చేరి రాసుకుంటూ 3వ నెలలోనే రాసిన నేను క్లాత్ రాసి డబ్బులు సంపాదించుకునేది. చీకటితో రాసేది, మళ్ళీ ఇన్స్టిట్యూట్కి పోయేది, మళ్ళీ వచ్చినాక రాసేది. అట్లా ఈమెకి కలర్ వేసేది. ఈమె కలర్ వేసుకుంటూ అట్లా కొంచెం కాలం పని చేసుకొని ఆ 2 సంవత్సరాలు పూర్తి చేసి ఆ సర్టిఫికెట్ తీసుకున్నా, కలంకారీ సర్టిఫికెట్. అక్కడ నుంచి కలంకారీయే బాగా చేసుకుంటూ ఉన్నాం. కానీ అప్పుడు ఇంత వ్యాపారం లేదు, తక్కువే. కొన్ని మంది వ్యాపారం చేస్తూ ఉన్నారు. అంటే ఎంపోరియంలో వేస్తూ ఉన్నారు వాళ్ళు సప్లై. వాళ్ళు ఎక్కడ వేస్తారు, ఏం చేస్తారని కూడా మనకు తెలియదు. అప్పుడు 1 మీటర్కి 6 రూపాయలు కూలి. అప్పుడు అది రాసుకుంటూ అట్లే కాలం గడుపుతూ ఉంటే మళ్ళీ ఈ సినీ ఫీల్డ్కి పోదాము అనేసి ఒక ఆశ వచ్చింది. పోయినాము. అక్కడ అజయ్ ప్రసాద్ అని పబ్లిసిటీ డిజైనర్, అక్కడ పోయి చేరుకొని అక్కడ ఈ పెయింటింగ్ పోస్టర్ పెయింటింగ్ చేస్తారు చూడండి, చేతిలోనే అప్పుడు అన్నీ ఒక ఫోటోలు కట్ చేసి అతికిచ్చేది, బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్ వాటర్ కలర్, దాంట్లో ఒక బొమ్మ పెయింటింగ్ చేయాలి. 6 feet ఎంత పెయింటింగ్ ఉంటుంది. అవి నేను పెయింటింగ్ వేసేది, అదే నేర్చుకున్నా అక్కడ పోయి వాటర్ కలర్లో పోస్టర్లో. అది ఒక 3 సంవత్సరాలు చేసినాము. ఇంతలేక అక్కడ ఎత్తేసినారు జెండా. తెలుగు వాళ్ళు హైదరాబాదు. మీకు కంటిన్యూ అయి ఉండొచ్చు కదా అక్కడ మెడ్రాస్లో. అంటే మనం తెలుగు వాళ్ళతో కూడా ఉన్నాము. తెలుగు వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళిపోయినారు. తెలుగు వాళ్ళతో ఉన్నారు. సరే ఇంకెందుకనేసి ఇంటికి వచ్చి మళ్ళీ కలంకారీ మొదలుపెట్టేసిన. ఇంటికాడ మొదలుపెట్టి అప్పుడే 90లో 86లో పోయినా నేను మద్రాసు. 87, 88, 89 లాస్ట్లో 9లో స్టేట్ అవార్డుకి పెట్టిన తమిళనాడులో వచ్చింది. తీసుకున్నా. అప్పుడే ఇది కలకట్టాలో కూడా శాంతి నికేతన్ అనేసి పెద్ద కాలేజీ, అక్కడికి పిలిపించారు ట్రైనింగ్ ఇచ్చేదని పిల్లలకి 1 నెల. ఆ కాలేజీ అక్కడ పెద్ద కాలేజ్ సార్, అది కూడా యూనివర్సిటీ పెద్దది, చాలా కోర్సులు ఉంది. అవును. అక్కడ అదే కళాభవన్కి పోయినాము. అంటే అందులో ఒక 20 మంది పిల్లకాయలు, ఆడపిల్లకాయలు 20 మందికి చెప్పించి 1 నెల అక్కడ ఉండేసి వచ్చినాము. మళ్ళా ఢిల్లీ ప్రగతి మైదానం ఎగ్జిబిషన్ పెట్టాం 1 నెల.
అక్కడ ఒక నెల అయినాక మళ్ళీ అది మన ఆంధ్ర అవతరణ దినోత్సవం ఏదో జరిగింది. దాంట్లో మన ఆంధ్ర భవన్లో 15 రోజులు అక్కడ వచ్చి చేయండి అని చెప్పినారు. అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి. అక్కడ పోయి అశోక్ రోడ్లో అది ఉంది ఆంధ్ర భవన్, అక్కడ 15 రోజులు. ఎన్టీఆర్ కూడా వచ్చినారులేండి అక్కడికి. అది చేసేసి వచ్చిన అక్కడ నుంచి కలంకారీ అది ఇది చేసుకుంటూ అట్నే పోతా ఉంది కాలం. బాగా ఇప్పుడు బాగుంది సార్ కలంకారీకి. డ్రెస్ మెటీరియల్ వచ్చింది, డ్రెస్ మెటీరియల్ బాగుపోతూ ఉంది, పెయింటింగ్ బాగుపోతూ ఉంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు బాగా డబ్బు వల్ల ఇది కొని పెడతాము, ఇంట్లో ఒక ఫ్రేమ్ పెడతాము అనేసి కల్చర్ వచ్చిందంటారు. అవును, బాగానే. మళ్ళీ ఇవి లేడీస్ కూడా మనం కూడా ఒక చీర తీసి కట్టాము అన్నట్టుగా పట్టు చీర అట్లా బాగానే ఇప్పుడు బాగా మన తెలుగుని ఇండికేట్ చేసే విధంగా తెలుగు సంప్రదాయం. అవును, కలంకారీ అనేది అంటే ఇది పూర్వంలో ఇదే సార్ ఫస్ట్. ఇప్పుడు మొగలాయిలు కానీ మొగలాయిలే దీన్ని ఫస్ట్ పోషించింది. వాళ్ళ డ్రెస్సులు ఇలా ఈ రంగులతో వేసుకునేసి దానిపైన ఇప్పుడు ఆర్య వర్క్ అంటారు చూడండి, అలాంటిది చేసుకొని ఆ రాళ్ళు కూడా ఏదో దాంట్లో పెట్టి కొనుక్కొని పెద్ద పెద్ద డ్రెస్సులు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అప్పట్లో వాళ్ళే ఎక్కువ. కలంకారీ అంటే ఫస్ట్లో రంగులు గుడ్డ, కాటన్ గుడ్డ, రంగులు, ఇదే ఫస్ట్ కనిపెట్టింది. సిల్క్కి కూడా మారిపోయింది. మళ్ళా ఇది వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొన్నారంట కొన్ని రోజులు. మళ్ళీ ఇది కనుమరుగైపోయింది, రాజులంతా పోయినారు, వదిలిపోయింది. అక్కడ మళ్ళీ ఈయన నెహ్రూ ముఖ్యమంత్రి అయినాక కమలాదేవి చట్టోపాధ్యాయ అనేసి ఒక ఆమె హ్యాండీక్రాఫ్ట్ ఏదో మినిస్టర్గా ఎంపిక అయ్యారు. ఆమె ఎక్కడెక్కడ ఏ హ్యాండ్ వర్క్ చేతి పనులు ఏదేది ఉందో దాన్ని అంతా డెవలప్ చేయాలనేసి ఇది చూస్తే లండన్ మ్యూజియంలో ఉన్నిందంట ఒక క్లాత్. అది కాళహస్తి ఆయన చేసింది, జొన్నలగడ్డ లక్ష్మి అనేసి. అక్కడికి వచ్చి కాళహస్తిలో విచారిస్తే 3 కుటుంబాలు ఉంది అది చేసేవాళ్ళు, ఇంకెవరికి తెలియదు, ఏమైనా చేస్తారో ఏమో తెలియదు అంటే అప్పుడు ఆరణి వారు ఒకరు, జంపాల వాళ్ళు ఒకరు, ఈ జొన్నలగడ్డ లక్ష్మయ్య. ఈ ఆరణి వాళ్ళ దగ్గరికి అడిగితే మాకు అంతగా తెలియదు, పెద్దోళ్ళు చేస్తూ ఉన్నారు కానీ తెలుసు, మా వల్ల కాదు అనేసి వాళ్ళు చెప్పేసినారు. ఈ జంపాల వాళ్ళు మేమెవరికి నేర్పించేట్టుగా లేదు, ఇప్పుడు అంత ఇది లేదనేసి వీళ్ళంతా మగ్గం వాళ్ళే, మగ్గం నేసేవాళ్ళు, సాలి వాళ్ళు అంటాం సరే వాళ్ళు. ఈ 3 కుటుంబాలు తల్లి ఈయన ఎతికారు, ఈయన లక్ష్మయ్య. ఈయన సూలూరుపేట పక్కన నెల్లూరు జిల్లాలో ఏదో విలేజ్లో టీచర్ ఆయన పోయి పట్టినారు. పట్టి మరి ఉంది అంటే నేర్పించేదేమో నేర్పిస్తాడు నాకు తెలుసు అన్నీ, కానీ నా ఉద్యోగము అన్నాడంట. అది పావి నీకు ఇది స్టేట్ గవర్నమెంటు, నీకు సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ అయిపోతావు, ఇప్పుడు జీతం కూడా ఎక్కువ అవుతుంది నీకు, రా అంతా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటేనే. ఆయన లాక్కొని వచ్చి ఫస్ట్ బ్యాచ్ ఎక్కడ పెట్టారు సార్? కాళహస్తిలో 6 స్టూడెంట్. ఇప్పటికీ ఉందా సార్ ఇన్స్టిట్యూట్? లేదు సార్, అది పెట్టినాక 6 ఇది చేశారు, ట్రైనింగ్ అయిన 2 సంవత్సరాలకి ఆయన చనిపోయినాడు. మళ్ళీ దాంట్లో ట్రైనింగ్ అయిన వాళ్ళదా మునికృష్ణయ్య అనేసి మాకు గురు. ఆయన ఒక 10-15 బ్యాచ్లు ఇచ్చినాడు. ఆయన రిటైర్డ్ అయిపోయినా అంటే అప్పటికి ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చింది చూడండి, అప్పుడు తీసేశారు దాన్ని. ఆ సెంటర్ స్టేట్ గవర్నమెంట్ జరుపుతూ ఉండింది, అది తీసేసినారు. అంతటితో నేర్పించే వాళ్ళు లేదు. అదే ఇదేదో నిలిచిపోయేట్టుగా ఉంది అనేసి
నేను కాళహస్తి వాళ్ళు ఎవరికి నేర్పిరు ఇప్పుడు కూడా. వాళ్ళ కింద పని చేసేట్టుగా పెట్టుకుంటారు అంతే, పూర్తి పని నేర్పిరు. అప్పుడు కొన్ని మంది నన్ను అడిగినారు పిల్లలు, పాపం కాళహస్తి వాళ్ళే, మీరు రండి నేను నేర్పిస్తా అంటే మా ఇంటికి రావాలా, అన్నీ నేను చూసుకుంటాను అనేసి మా ఇంటికాడికి రప్పించి వాళ్ళకి అన్నం పెట్టి నేర్పించినారు. అట్లా నేర్పిస్తూ ఉన్నా. ఇంతలోకి ఇక్కడ ఇది పేపర్లో గీపర్లో బొమ్మలు వేసినారు. అది చూసి దేవస్థానం వాళ్ళు మరిగా జనవరి 1కి మ్యూజియం ఉంది కింద, అప్పుడు ఒక ఫంక్షన్ లాగా చేస్తారు వాళ్ళు, నువ్వు వచ్చి అక్కడ పెట్టు నీ బొమ్మలు అనేసి చెప్పినారు. అట్లా పెడతా వచ్చిన చూస్తారు కదా దేవస్థానం వాళ్ళు, మళ్ళీ వాళ్ళు కూడా పేపర్కి అంతా వేశారు అప్పట్లోనే. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు వస్తుంది చూడండి, కొండపైన పెడతారు ఎగ్జిబిషన్ లాగా, అన్ని ఇది శిల్పాలు అవి ఇవి అనేసి దేవస్థానంలో ఏదైతే తయారవుతుందో అవన్నీ పెడతారు, అందులో నువ్వు కూడా పెట్టు అనేసి పిలిపించినారు. ఒకసారి పెట్టిన సంవత్సరము, రెండవ సంవత్సరం పెట్టినాక ఈయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇనాగరేషన్కి వచ్చినారు. నేను లేదు అప్పుడు అక్కడ స్పాట్లో, నేను బాత్రూమ్కి వెళ్ళి ఉన్నా, ఆయన వచ్చినాడంట. వచ్చి చాలాసేపు చూస్తూ ఉన్నాడంట ఈ బొమ్మలంతా. చూసేసి ఇది ఎవరు ఏమి ఎక్కడని వాళ్ళని అడిగి ఉండాడు. ఈ మాదిరిగా కలంకారి దీని పేరు, అతన్ని పెట్టుకున్నాము, ఆయన వచ్చి పెట్టున్నాడు, ఇక్కడెక్కడ ఉన్నాడు, ఎవరికి కనపడలేదండి. సరే ఈయన్నే రేపటికి నా ఆఫీసులో వచ్చి కలవమను 10 గంటలకి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయినాడు. వచ్చేగలికి స్వామి నువ్వు ఎక్కడికి పోయినావు, ఈ మాదిరిగా ఆయన పెద్ద ఆయన అడిగినాడు, ఏదో తెల్ల అనేసి ఆయన చెప్పినారు. అక్కడ ఉండేవారు ఆఫీస్కి రమ్మన్నారు. ఆఫీసు నాకు తెలియదు, ఆయన ఎవరని కూడా నాకు తెలియదు కదా అంటే, నిన్న తొడుక్కొని రమ్మన్నారు సార్, మీరు రండి నేను తొడుక్కొని పోతానని ఆనంద సారులో ఆయన తీసుకెళ్ళినాడు. ఆయన తీసుకొని పోయినాక మేము ఏమంటే బొమ్మలు గిమ్మలు గీపిస్తారేమో, ఎంత అడుగుతామో ఏం అడుగుతామో మనకి అంటే అట్లా మాట్లాడుకుంటా పోయినాం మేము. అక్కడికి పోయినాక ఆయన ఏమి అడగల, కూర్చోండి అన్నాడు. కూర్చున్నా, మీరు పిల్లలకి నేర్పిస్తారా, తృప్తిగా నేర్పించే ఇది మనస్తత్వం ఉందే మీకు అన్నాడు. ఫస్ట్ సార్ నేర్పిస్తాను నేను అన్నాను. చాలా సంతోషము. దీనికి ఏమేమి కావాలో ఒక ఫైల్ రెడీ చేసి 10 రోజుల్లో నా టేబుల్లో పెట్టేయి, అతను నేను చూసుకుంటాను అన్నాడు. సరే అదంతా రాసి ఫైల్ చేసి పెట్టేసిన. ఆయన మళ్ళీ బోర్డు మీటింగ్లో పెట్టి అది మాట్లాడి అది పాస్ చేసి, ఇది ఓపెన్ అయ్యే కానీ ఆయన లేదు, ఆయన వెళ్ళిపోయినారు. వేరే ఆయన వచ్చినాడు. ఆయన అప్పుడేం జరిగింది సార్? అప్పుడు మళ్ళీ అది కంటిన్యూ అయిందా ఫైల్? అది కంటిన్యూ అయ్యే అంటే మనం పెట్టినట్టుగా లేదు, ఇంత మారింది సిచ్యువేషన్. ఆయన చూపించిన ఉత్సాహంలో కొంత తగ్గింది. ఇక్కడ కాలేజీలో పెట్టినారు, అంతా చూసింది అంతా మేమే, కాలేజీ అంతా కూడా మంచి రూములు గీములు చూసి ఇక్కడే పెట్టేస్తాములే అనేసి అన్నీ రెడీ అయినాక ఇంకో ఓపెనింగ్ 2-3 నెలల్లో, ఆ 2-3 నెలల్లో ఓపెన్ అవుతుందని కూడా నాకు తెలీదు అసలు. అది జరుగుతూ ఉండేదిలే అనేసి అనుకుంటా ఉండేటప్పుడు ఆయన వెళ్ళిపోయినాడు. మరి ఇదేమో సరే వస్తే రాని రాకపోతే పోనీ మనకేముంది అనేసి మళ్ళా పిలిపించినారు. పిలిపించినాక అక్కడ నుంచి ఓపెనింగ్ చేసినారు. అక్కడ నుంచి 2014లో సార్ అక్కడి నుంచి జరుగుతూ ఉంది. పెద్ద బేజారు చేస్తూ ఉన్నారు, ఇది ఎత్తేయాలి, ఇది ఎందుకు, ఇదేమి డ్రాయింగ్, వాళ్ళదంతా ఈ శిల్పాలు గిల్పాలు చెక్కేది. ఇది నా చెవుల్లోనే నేనేట్గా మాట్లాడేవాడు. అవును, నాకు కొంచెం మాదిరిగా ఉండేది. కానీ ఈరోజు ఈ కళ ఆంధ్రప్రదేశ్ గుర్తించే విధంగా తయారైంది. అవును, ఇప్పుడు ఫలానా
పెయింటింగ్ అంటే పలానా రాష్ట్రం, పలానా పెయింటింగ్ అంటే పలానా రాష్ట్రం అవును అనే ఇది గుర్తింపు వచ్చింది ఆ పెయింటింగ్. అవును. మధుబని పెయింటింగ్ అంటే బీహార్, వర్లీ ఆర్ట్ అంటే గుజరాత్, తంజావూరు పెయింటింగ్ అంటే తమిళనాడు, అట్లా ఇంకొక ఆర్ట్ కేరళ, ఇట్లా గుర్తింపు వచ్చింది. కేరళ నూరల్, మైసూరు అది అది ఏమంటారు అది మైసూరు తంజావూరు లాగే చేస్తారు అంతే. మైసూరు కూడా గోల్డ్ లీఫ్ తంజావూరు బొమ్మలాగానే ఉంటుంది. అదొక రకం, ఇదొక రకం. అట్లా ఈ ఆంధ్రప్రదేశ్కి విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఏముంది అని ఎత్తుకుంటే నూజివీడులో వేణు ఉంది అన్నాడు. ఇంకెక్కడో ఏముందంటే ఏమి కనిపించడం ఉన్నాయి సార్, నిలిచిపోయి ఉన్నాయి, అవి ఉన్నాయి అట్లే నిలిచిపోయింది, ప్రోత్సాహన లేదు. అవును, ఉంటే మాత్రం చాలా ఉన్నాయి. ఇప్పుడు తోలుబొమ్మలు భీమవరము అట్లా ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు కూడా బాగానే సంపర్చుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు కొంచెం మార్చుకున్నారు. కాళహస్తి ఈ కళ ఆంధ్రప్రదేశ్ని గుర్తింపు, ఆంధ్రప్రదేశ్ ఇండియా సార్, ఇండియా బయట దేశం కూడా తీసుకొచ్చే విధంగా తయారైంది దేవస్థానము. మళ్ళీ నేను కొత్త విద్యార్థులు తయారు ఏంది ఇది వీళ్ళకి బేజారుగా ఉంది అనేసి మీరేం ఎత్తేసేది నేనే ఎత్తేసి వెళ్తాననేసి వెళ్ళిపోయినాక ఒక జేయు వచ్చినారు కొత్తగా, సదాభార్గవి లాస్ట్ ఉండేది చూడండి, ఆమె వచ్చింది. ఆమె ఇప్పుడు ఇదంతా ఇన్ఛార్జి, కాలేజీలు కానీ కళలు గిళ్ళలు అన్నీ చుడతానే ఉంటుంది రోజు. ఆమె వచ్చి నేరుగా కలంకారీ పెట్టినారంటే ఎక్కడ ఉంది అనేసి పోతే అక్కడ ఏముందా, ఎక్కడ ఉంది కలంకారీ, నాకు అసిస్టెంట్గా పెట్టినారు, అతను ఉన్నాడు. సరే, ఆమె వచ్చి అక్కడ పిల్లలు రాసిన రామాయణం ఒకటి ఉండింది, ఆయన్ని పిలిచి ఏదో అడిగింది అన్నమాట. దాంట్లో ఆయన సరిగా సమాధానం చెప్పినాడో చెప్పలేదో మనకు తెలియదు. అది ఈయన కాదు, దీనికి వేరే ఆయన ఉన్నాడు, వేరే వాళ్ళు ఉన్నారు ఎవరో, ఆయన్ని పిలిపించింది ముందుగా అని ఆమె పట్టుగా కూర్చునేసింది. మళ్ళా నాకు ఫోన్లు చేసి టైట్ చేసి మళ్ళా వచ్చిన మీరు పెద్దవాళ్ళతో మాట్లాడండి. ఆమె మాట్లాడి నాకు మరిగా సౌకర్యం లేదు, జీతం చాలదు, మీరు ఇచ్చే జీతం నాకు ఇక్కడ సరిపోతూ ఉంది టైట్ అనే కాలికి మళ్ళీ ఒక 5,000 ఎక్కేసి, అంత పోయిన రూల్ లేదు సార్, పర్మనెంట్ ఉద్యోగుల కంటే అది వేరే, మీరు పర్మనెంట్ చేసేదానికి కూడా లేదు, లేకపోతే చేసేస్తాము, మళ్ళా వయసు లేదు, చదువు లేదు, మీరు ఈ కళ కోసం మిమ్మల్ని మేము పెట్టుకున్నాం అన్నట్టుగా మాట్లాడినారు. సరే నేర్పిస్తాము, పోతా నీళ్ళ పిల్లకాయలు బతుకుతారనేసి మళ్ళీ దిగినాక ఇప్పుడు భయంకరమైన డెవలప్ అయిపోయింది. చాలామంది ఇప్పుడు వాళ్ళ పిల్లలకి కూడా ₹1,00,000 ఇస్తూ ఉన్నారు సార్, కోర్సు పూర్తి చేస్తే 2 సంవత్సరాలు పూర్తి చేస్తే ₹1,00,000. కోర్సు బయటకు వెళ్ళేవాళ్ళు అంతా భోజనం గీజనం అంతా పెట్టి, ముందు అదంతా ఏం లేదు, వచ్చి చేరిన వాళ్ళు దీనిపైన ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చేరితే వాళ్ళ కోసము పెట్టేది, వాళ్ళు నేర్చుకొని పోయేది. కానీ అందరూ ఇప్పుడు బాగున్నారు, ఒక 5-6 మంది చేయలే, మిగతా వాళ్ళంతా బాగా చేసుకొని బాగా సంపాదించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ₹1,00,000 పెట్టినాక ఫుల్ అయిపోయినారు పిల్లకాయలు, ఎక్కడెక్కడి నుంచో 2 సంవత్సరాలు సార్. ఎక్కువ ఇంటర్మీడియట్ నుంచి వస్తారా? ఇంటర్మీడియట్ 10th అయిపోయాగానే వచ్చేయచ్చు. అంటే 20 సంవత్సరాలు ఉండాలా, 20 సంవత్సరాలు పైన ఉంటే చేర్చుకోరు, 20 సంవత్సరాల లోపల అంటే చేర్చుకుంటారు. అట్లా బాగానే ఉంది ఇప్పుడు. బాగా ఎక్కువ ఏ ప్రాంతం నుంచి వస్తారు పిల్లలు? మన ఆంధ్రనే సార్, అంటే ఇప్పుడు రాజమండ్రి, భీమవరము, ఏలూరు, ఇట్లా మళ్ళా వరంగల్, ఇంకా ఏదో ఊర్లు ఆ సైడు నంద్యాల ఆ సైడ్లు ప్రాంతాల నుంచి వస్తారు అంటే శ్రీకాకుళం నుంచి కూడా
అంటే ఆంధ్ర మొత్తానికి కొంచెం పాపులర్ అయ్యి చుట్టింది. బాగా తెలిసింది కోర్స్. అది చేసే వస్తువులు కూడా వెంటనే సేల్ అయిపోతా ఉంది. అది ఒకటి. దాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎక్కువగా ఉన్నారు సార్. ఇప్పుడు ఇది అనుకోండి, పెళ్ళి, ఇది ఒకటి తీసేస్తారు, ఫ్రేమ్ చేసి ఇచ్చేస్తారు గిఫ్ట్. అట్లా కూడా ఒక జరుగుతూ ఉంది. ఒక ఇల్లు కట్టినారు, ఒక ఫ్రేమ్ చేసి పెట్టుకోవాలా, ఏదంటే కలంకారీ అన్నట్టుగా వచ్చేసింది. అది అంత పెద్దది పెయింటింగ్ పెట్టాలంటే ఎక్కడో పోతుంది. అది కలంకారీ అంటే చీప్గానే ఉంటుంది, బాగా రోజులు ఉంటుంది, ట్రెడిషనల్ రంగులు అన్నట్టుగా పోతా ఉంది. బాగానే ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు అనేది ఏమన్నా ఉందా? లేదు సార్, అంతా ఒకటే, అందరూ సమానంగా వస్తారు. సమానమే, అందరూ సమానమే. అట్లా మనం ఇప్పుడు మన ఆంధ్రాలోనే ఇది ఈ ఇది ఉంది కదా సార్, మదనపల్లి, ఇది కుండలు, అది కూడా బాగా చేస్తూ ఉన్నారు ఇప్పుడు. టెర్రకోటలాగా మదనపల్లిలో ఉండదు. అది ఇప్పుడు వాళ్ళు టీ కప్పు ఎక్స్పోర్ట్ అంట, ఫారిన్ వాళ్ళు బాగానే ఉన్నారు. యూజ్ అండ్ త్రోనా లేకపోతే సార్? యూజ్ అండ్ త్రో అంటే వాడి పడేసేదా లేకపోతే వాడి మళ్ళీ పెట్టుకోవచ్చు, రీయూజ్, వాడిన రోజు వాడుకోవచ్చు. దాంట్లోనే మన వాటర్ బాటిల్ లాగా ఇంకా ఏవో చాలా తయారు చేస్తూ ఉన్నారు, బాగుంటాయి. అది ఒకటి. మళ్ళా మన కొండపల్లి బొమ్మలు, అది కూడా బాగానే ఉంటుంది. అదే చింత దీంట్లో చేస్తారు. కొయ్యి బొమ్మలు విపరీతంగా ఉన్నాయి, శిల్పాలు, కొయ్యి శిల్పాలు, అది కూడా ఈ ఏరియాలోనే కాళహస్తి. రాష్ట్రానికి గుర్తింపు తెచ్చే విధంగా ఉన్నాయి. ఒరియా పెయింటింగ్ ఒకటి, పట్టు చిత్ర, ఇంకొకటి వచ్చి మధుపని, అది ఒకటి ఉంది. అన్నీ ఉంది కానీ డెవలప్ లేదు. మీరు బుక్ ఏదో తయారు చేస్తా ఉన్నారు, అది ఎంతవరకు వచ్చింది సార్? సార్ పూర్తి డ్రాయింగ్ వేసేసినాం సార్. పై దాదాపు ఎన్ని పేజీలు ఉంటాయి సార్ ఇవన్నీ? ఒక 50 పేజీలు. 50 పేజీలు. ఒక మొదటి భాగం లాగా మీరు తీసుకురావచ్చు. అదే ఒక భాగం, తర్వాత సంగతి తర్వాత అన్నీ వచ్చేస్తుంది సార్. ఇంకే ఈ బుక్ అంటే వేసే విధానం తెలుసుకుంటే చాలు, ఈ బుక్ ఉంటే చాలు. ఇప్పుడు ఇది వేస్తాము. ఇది సార్ ఫస్ట్ ఈ రౌండ్ పెట్టేదానికి వస్తే ఆర్ట్ వచ్చినట్టుగానే, కానీ ఏది సర్కిల్ వేసుకునేదో అవేమి ఉండకూడదు, చేతిలోనే వేసుకోవాలి, ఫ్రీ హ్యాండ్తో చేసుకోవాలి. ఈ రౌండ్ వేసుకున్న ఇవన్నీ డిజైన్లు. ఇప్పుడు ఈ రౌండ్ వేసుకున్నాము, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, 3, 4, 5, 6 పూర్తి అయింది. ఇది బొమ్మ. ఇట్లా బార్డర్ వేసుకోవాలి. ఇదన్నమాట పద్ధతి. ఇప్పుడు ఇది 1, 2, 3, 4, 5, 6 ఇది బార్డర్లో వేసుకోవచ్చు. అక్కడక్కడ చీరలో కూడా బొమ్మ, చున్నీలో ఏంట్లోనే వేసుకోవచ్చు. ఇది కూడా అంతే, ఇలా బార్డర్. ఈ పుస్తకం వస్తే మంది కళాకారులకు ఉపయోగపడుతుంది.
రౌండ్ వేసుకున్నామా 2 3 4 5 పేసు ఎలా వస్తుంది 6 ఇట్లా. ఇది పూర్తి. ఫైనల్ 9వ స్టెప్లో ఇట్లా మనం చెప్పాలి ఈ పక్క అట్లా. ఇది మళ్ళా ఇటు సైడు డైరెక్ట్ పైకి కిందకి ముక్కాలు పేసు ఇట్లా. ఇది లేడీస్ బొమ్మ, ఆడ బొమ్మ. ఇట్లా పైకి కిందకి ఇటు సైడు డైరెక్ట్ ముక్కాలు. ఇంకా ఏం ఎత్తుకోవాల్సిన పనే లేదు. మళ్ళీ ఇది క్యారెక్టర్ ఎటాట జుట్టులు కానీ స్వామిలు ఫస్ట్ స్టెప్ సార్ ఇది చేతికి. ఇది ఇంకా ఒక 2 వేయాల, ఇంకొక పేపర్ ఉండాలి ఎక్కడనో. మళ్ళీ ఇది పూర్తి. ఇది ఇట్లా పూర్తి అయిన చేతులు భంజములు. ఇది కాళ్ళు జంతువులు. ఇంకా అన్నీ ఎత్తుకోవాల్సిన పనిలే. ఇది కూడా హ్యాండ్ డ్రాయింగ్లో డెవలప్ అయిపోతుంది ప్రాక్టీస్ చేసి. ఇది కూడా క్యాన్వాస్ పైన ఒక అతను చేస్తున్నాడు కోడూరులో. ఇదే డ్రాయింగ్ అక్రికల్ రంగుతో క్యాన్వాస్ పైన చేసి హంస నెమలి. మళ్ళీ పోతే ఇది పూర్వం ఇది ఆలి. చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇవన్నీ కూడా ఇది ఆయుధాలు. ఇది మ్యూజిక్. ఇది కలిసము. దీని పేరు కూడా ఏదో ఉంది. ఇంజంకు గదాయుధము. ఇది కూడా ఎట్లా గీయాలనేది స్టెప్ బై స్టెప్ వేసిన. ఇది మ్యూజిక్. ఇది కూడా అన్నీ ఇది